ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఇవాళ పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈరోజు బెగ్గెలపల్లిలో పింఛన్ల పంపిణీ చేయనున్నారు. అలాగే 5,000 మందికి ఈ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. అలాగే 7 కొత్త పరిశ్రమలతో ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఇవాళ పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈరోజు బెగ్గెలపల్లిలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అలాగే 5,000 మందికి ఈ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. అలాగే 7 కొత్త పరిశ్రమలతో ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటనకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ సంబంధించి బిజీ షెడ్యూల్ ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న మధ్యాహ్నం 2 గంటలకు కుప్పం చేరుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిన్ననే శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఈ రోజుకు సంబంధించి రెండో రోజు ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి దాదాపు 10 గంటల వరకు శాంతిపురం మండలంలో ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇంటి నుంచి రోడ్డు మార్గం ద్వారా 10 గంటలకు పింఛన్లు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. అయితే పింఛన్లకు సంబంధించి రేపు ఆదివారం కాబట్టి ఈ రోజే అంటే జనవరి 31వ తేదీ పింఛన్లు డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులు కూడా షెడ్యూల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటటువంటి పింఛన్ల కార్యక్రమానికి సంబంధిత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి దాదాపు 10:40 ఏపీ మోడల్ స్కూల్ తుమ్సి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదిక వద్దకు చేరుకొని ఈ రోజు జరిగేటటువంటి షెడ్యూల్ కు సంబంధించి కావచ్చు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజలతో అక్కడ ప్రజావేదికలో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే 10:40 నుంచి 1 గంట వరకు దాదాపు 5,000 మందికి ఈ సైకిళ్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు జరిగేటటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా బెగ్గిలపల్లెలో ఏదైతే పింఛన్లు ఇచ్చేటువంటి ఆ బెగ్గిలపల్లెలో కూడా పింఛన్లు పంపిణీ చేసి అలాగే 5,000 మంది ఈ సైకిళ్లతో పాటు 7 కొత్త పరిశ్రమలకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకునేటువంటి ఆ కార్యక్రమానికి కూడా 2 గంటల నుంచి దాదాపు 5 గంటల వరకు ఇదే కార్యక్రమం ఏదైతే నూతన పరిశ్రమలు కావచ్చు, అలాగే P4 కావచ్చు, వీటన్నిటికీ సంబంధిత పరిశ్రమల యజమానులతో ఎంఓయూ కుదుర్చుకునేటువంటి కార్యక్రమం అయితే ఉంది. అయితే అనంతరం 5 గంటల తర్వాత 5:50 గడిపల్లిలో ఉన్నటువంటి తన సొంత ఇంటికి చేరుకునేటువంటి పరిస్థితి. అయితే 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. దాదాపు కోట్ల విలువ చేసేటువంటి పరిశ్రమలకు సంబంధించి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 30 లక్షలతో డిస్ట్రిక్ట్ టూరిజానికి సంబంధించినటువంటి కంగూడి హెరిటేజ్ అండ్ విలేజ్ బోల్డరింగ్ పార్కును కూడా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. అలాగే పురాతన గోడ చిత్రాలకు సంబంధించి కంగూడి హెరిటేజ్ కు సంబంధించినటువంటి పార్కు, అలాగే హోమ్ స్టే టెంట్ అకామిడేషన్లు దాదాపు కోట్ల విలువ చేసేటటువంటి వాటికి నిన్న జరిగినటువంటి శంకుస్థాపనలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనడం జరిగింది. 2 రోజుల పర్యటనలకు
సంబంధించి నిన్న ఈ రోజు కూడా కుప్పం ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు హంద్రీ నివాకు సంబంధించినటువంటి నీటిని కూడా నెక్స్ట్ అంటే తర్వాత ఈ 5 ఏళ్లలో కూడా హంద్రీ నివాకు సంబంధించినటువంటి నీటిని కూడా కుప్పం ప్రజలకు అలాగే కుప్పం నియోజకవర్గంలో ఉండేటువంటి పరిసర ప్రాంతాలకు కూడా అందించేటటువంటి కార్యక్రమాలకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు అందుకు సంబంధించినటువంటి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం కూడా చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.